హాయ్ అండి, వెల్కమ్ టు రంగుల చిలక టేల్స్ ట్రావెల్ టేస్ట్ అండ్ లైఫ్. ఈరోజు మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉండే రుచికరమైన పల్లీ కారం ఎలా చేయాలో చూద్దాం. కావలసినవి పల్లీలు, ఎండు కొబ్బరి, కారం, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, అలాగే కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. అదే ప్యాన్లో కరివేపాకు, జీలకర్ర కూడా తీసుకుని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కరివేపాకు, జీలకర్రని ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి గ్రైండ్ అయ్యాక దాంట్లోనే తగినంత ఉప్పు వేసుకుని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలను మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా పలుకులా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీల పొడిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని దాంట్లో పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు, జీలకర్రని, గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఉప్పు ముద్దని, కొబ్బరిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని అది కూడా వేసుకుని దాంట్లోనే కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేయాలి. అంతేనండి, ఎంతో కమ్మనైన పల్లీ కారం రెడీ. ఇది ఇడ్లీ, దోశ, ఉప్మాలో చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అమ్మ చేతి ముద్దని గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రంగుల చిలక టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.